తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మురళీమోహన్ వేర్వేరుగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి రవీంద్ర తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. అందరూ చల్లగా ఉండాలా, రాష్ట్రం అంతా కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని చెప్పి స్వామిని ప్రార్థించడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. దానికి స్వామివారి ఆశీర్వచనాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడే గౌరవనీయులు మురళి గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏ రకంగా అయితే చిత్తూరు జిల్లాలో గత సంవత్సరం దాదాపు 200 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇచ్చి, ఎందుకంటే మద్దతు ధర రావట్లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన పక్షంలో మరి పల్ప్ కి చాలా డిమాండ్ తగ్గుతా ఉంది. ఆ కంపెనీలు కూడా ముందుకు రావట్లేదు. దాని గురించి పక్క రాష్ట్రాల్లోనేమో తక్కువ రేటుకే దొరుకుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని గమనించి మరి మామిడి రైతుల మద్దతుగా ఇక్కడ ఇవ్వడమే కాకుండా మరి ప్రకాశం జిల్లాలో పొగాకు సంబంధించి కూడా ఇబ్బందులు వస్తే దాని మీద కూడా నిన్న ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్ లో కూడా హైక్ రావడం, అంటే పెరగడం వల్ల ఆక్వా కూడా కుదేలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడా అండగా ఇవాళ ప్రభుత్వం మరి కేజీకి 4 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. అందరూ చల్లగా ఉండాలా, రాష్ట్రం అంతా కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని చెప్పి కష్టకాలంలో 4 రూపాయల మద్దతు ధర ప్రకటించిన రోజు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకెళ్ళా మీతో మాట్లాడా. మళ్ళీ రాత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు గారు చర్చించి మళ్ళీ మామిడికాయల రైతులకి 4 రూపాయల మద్దతు ధర ప్రకటించి రైతుల కళ్ళల్లో ఆనందం చూశారు. మామిడి రైతులు ఆర్థికంగా కుదేలు కాకుండా కాపాడడం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి శతదా సహస్రద కృతజ్ఞత అభివందనాలు తెలియజేసే దానికి ముందు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఏమి యాదృచ్ఛికం, లాస్ట్ టైం కరెక్ట్ గా ఇక్కడే వచ్చి ప్రకటన చేసి వెళ్ళా. మళ్ళీ ఈ రోజు స్వామివారి దర్శనం చేసుకుని ఒక మంచి మాటని ఆలయం బయటికి రాగానే చెప్పే అదృష్టం కలిగింది. నిజంగా మామిడి రైతాంగం విషయంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఈనాటి వరకు ఎవరైనా మామిడి రైతుల పక్షాన ఆలోచించారు, మామిడి రైతుల పక్షాన నిలబడ్డారు అంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. మిగిలిన ఎవరు అధికారంలో ఉన్నా ఏనాడు కూడా వారికి మద్దతు ధర ప్రకటించినటువంటి దాఖలాలు లేదు. 2014, 19 అలాగే ఇప్పుడు 2024, 29లో కూడా గత ఏడాది మద్దతు ధర ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ కూడా మద్దతు ధర ప్రకటించారు. కష్టకాలంలో 4 రూపాయల మద్దతు ధర ప్రకటించిన రోజు తిరుమలకు వచ్చి స్వామివారిని